హాయ్ ఆల్, మిడ్ మార్నింగ్ స్నాక్ కింద డిఫరెంట్‌గా ట్రై చేయాలి అనుకుంటే రాగి జావా ట్రై చేయండి. రాగి ఈజ్ అ టైప్ ఆఫ్ మిల్లెట్ అండి. ఇట్ ఈస్ కన్సిడర్డ్ టు బి అన్ అమేజింగ్ సూపర్ ఫుడ్. దాంట్లో అన్ని న్యూట్రిషనల్ బెనిఫిట్స్ ఉంటాయి. సో, రాగిలో మనకు బోత్ మ్యాక్రో అండ్ మైక్రో న్యూట్రియంట్స్ ఉంటాయి. మ్యాక్రో న్యూట్రియంట్స్ కింద మనకు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, నెక్స్ట్ అమైనో యాసిడ్స్, ఫ్యాట్స్ అండ్ ఫైబర్ ఉంటాయి. సో, ఈ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, ఫైబర్ రిచ్ ఫుడ్ ఇవన్నీ అవ్వడం వల్ల డయాబెటీస్‌కి చాలా యూజ్ అవుతుంది. కొలెస్ట్రాల్ కంట్రోల్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అలానే అమైనో యాసిడ్స్ ఉండడం వల్ల ప్రోటీన్ రిచ్ ఫుడ్ అవ్వడం వల్ల మన మజిల్ రిపేర్ అవ్వడానికి యూస్‌ఫుల్ అవుతుంది. అలానే మన బాడీకి మనం ప్రోటీన్ ఇంటేక్ రీచ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ ఇందులో మన బాడీకి కావాల్సిన గుడ్ ఫ్యాట్స్ కూడా కొద్ది శాతం అందుతాయి. అండ్ ఫైబర్ రిచ్ ఫుడ్ ఇది. సో, అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఇది రిచ్ ఇన్ కాల్షియం అండ్ ఐరన్. సో, ఇందులో ఉండే కాల్షియం రెగ్యులర్‌గా మిల్క్‌లో తీసుకునే కాల్షియం కంటే కూడా 3 రెట్లు ఎక్కువ ఉంటుంది. సో, దానివల్ల మన బోన్ హెల్త్‌కి చాలా యూజ్ అవుతుంది. డెంటల్ హెల్త్‌కి, ఎదిగే పిల్లలకి గ్రోత్‌కి యూజ్ అవుతుంది. స్ట్రాంగ్‌గా బోన్స్ ఫార్మ్ అవుతాయి. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐరన్ రిచ్ ఫుడ్ ఉండడం వల్ల యానిమిక్‌గా ఉండేవాళ్ళు ఖచ్చితంగా దీన్ని ఇంక్లూడ్ చేసుకోవాలి. ఇందులో బి కాంప్లెక్స్‌కి రిలేటెడ్ ఎన్నో వైటమిన్స్ లైక్ రైబోఫ్లేవిన్, నియాసిన్, థయామిన్, ఫోలిక్ యాసిడ్ ఇవన్నీ కూడా ఉంటాయి. దీనివల్ల మన ఇమ్యూన్ సిస్టమ్‌కి బెటర్ అవుతుంది. హిమోగ్లోబిన్ బెటర్‌గా ఉంటుంది. అండ్ మన నర్వస్ సిస్టమ్ కూడా బాగా యూజ్ అవుతుంది. హార్మోనల్ హెల్త్‌కి యూజ్ అవుతుంది. ఇలా స్కిన్ హెల్త్‌కి, యాంటీ ఏజింగ్‌కి కూడా యూజ్ అవుతుంది. అంటే మన బాడీలో కొలేజన్ ప్రొడ్యూస్ అవ్వడానికి యూజ్ అవుతుంది. సో, ఇలా ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ అబోవ్ ఆల్ ఇది గ్లూటెన్ ఫ్రీ ఫుడ్. సో, డైజెషన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా దీన్ని తీసుకోవచ్చు. ఎవరైనా కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో, దీన్ని ఐదర్ స్వీట్ ఆర్ సేవరీ కింద తీసుకోవచ్చు. అండ్ ఆహ్, నేను తీసుకోవడం అయితే ఇక్కడ సేవరీగా తీసుకున్నాను. సో, ఏం చేశాను అంటే ఫస్ట్ వాటర్‌ని బాయిల్ చేసి రాగి పిండి ఏసి లమ్స్ లేకుండా కలిపి దించాక అందులో బటర్ మిల్క్, ఒక చిటికెడు సాల్ట్ ఏసుకొని తీసుకున్నాను. మీకు స్వీట్‌గా కావాలి అనుకుంటే మిల్క్ బాయిల్ చేసి రాగి పిండి లమ్స్ లేకుండా అందులో కలిపేసి ఇఫ్ నీడెడ్ కొంచెం వాటర్ యాడ్ చేసి దించాక అందులో బెల్లం ఆర్ చల్లారాక కొంచెం హనీ ఏసుకొని తీసుకోవచ్చు. ఇది మీరు మిడ్ మార్నింగ్ స్నాక్ కింద. అలా కాకుండా మీరు లార్జ్ మీల్ కింద తీసుకోవాలి అనుకుంటే రాగి రోటీ, రాగి దోస, రాగి ముద్ద ఇలా చాలా వెరైటీస్‌గా మీరు రాగిని ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో, వాట్ ఈస్ ద బెస్ట్ టైమ్ టు ఇంక్లూడ్ రాగి అంటే ఇది ఫైబర్ రిచ్ ఫుడ్ కాబట్టి మోస్ట్‌లీ మిడ్ మార్నింగ్ స్నాక్ లేదా లంచ్ కిందనే క్లోజ్ చేస్తే ఇది డైజెషన్ టైమ్ కొంచెం ఎక్కువ అవుతుంది. కాబట్టి మార్నింగే తీసుకుంటే సరిపోతుంది. అలా అని చెప్పి నైట్ తీసుకోకూడదు అంటే కొన్ని రీసెర్చ్ ప్రకారము ఈ రాగిలో ఉండే కొన్ని మినరల్స్ అనేవి మన మూడ్‌ని కామ్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. బ్రెయిన్‌లో కొన్ని హ్యాపీ హార్మోన్స్‌ని రిలీజ్ చేయడం వల్ల స్లీపింగ్ డిజార్డర్స్, ఇన్సామ్నియా కూడా చాలా యూజ్ అవుతాయి. సో, నైట్ కూడా తీసుకోవచ్చు. బట్ మైల్డ్‌గా అండ్ పడుకోనేకి ఒక 3, 4 అవర్స్ ముందు తీసుకోండి. బట్ డైజెషన్ ఇష్యూస్, కాన్‌స్టిపేషన్ ఇష్యూస్ అలా ఉన్న వాళ్ళు మాత్రం దీన్ని మార్నింగే తీసుకుంటే సరిపోతుంది. థాంక్ యూ.